హాయ్ అండి, వెల్కమ్ టు పీవీ ఫుడ్ హబ్. ఈరోజు వీడియోలో నిమ్మకాయ పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా 1 కప్పు బియ్యం, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు తీసుకుని 4-5 టైమ్స్ శుభ్రంగా కడగాలి. ఇందులో 2 కప్స్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేయాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 10 నుంచి 12 జీడిపప్పు తీసుకుని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తరువాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, 4 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం వేసి ఫ్రై చేయాలి. పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఇంగువ వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. రెండు పెద్ద సైజు నిమ్మకాయలను రసం చేసి తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందులో తాలింపును వేసి కలపాలి. అన్నం వేడి మీద కలిపితే పొడి పొడిగా లేకుండా మెత్తగా అయిపోతుందండి. కాబట్టి చల్లారిన రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం యాడ్ చేసి కలపాలి. మీరు తినే పులుపుని బట్టి నిమ్మరసం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అంతా కలిసేలా బాగా కలపాలి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.